ఆంధ్రప్రదేశ్లో టూరిజం ప్రమోషన్లో భాగంగా వైజాగ్లో విశాఖ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే రుషికొండ తీరం వద్ద హెలికాప్టర్ జాయ్ రైడ్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. అసలు ఈ కార్యక్రమం ఏంటి, ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది అనే దానిపై ఇప్పుడు మనతో పాటు విహంగ్ అనే ఒక అడ్వెంచర్ సంస్థ ప్రతినిధి ఉన్నారు మనతో పాటును. సూర్య సార్, చెప్పండి అసలు ఈ జాయ్ రైడ్ కాన్సెప్ట్ ఏంటి, అసలు ఇది ఎందుకోసం చేస్తున్నారు? నమస్కారం అండి. మేము ఇక్కడ విహంగ్ అడ్వెంచర్స్ తరపున హెలి టూరిజం ప్రమోట్ చేస్తున్నాము. సో ఎంటైర్ ఈవెంట్ ఇక్కడ ఏదైతే విశాఖ ఉత్సవాల్లో చేస్తున్నారో శ్రేయస్ మీడియా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారండి. సో మాకు మెయిన్ వచ్చేసి శ్రేయస్ మీడియా గారి ఎవరైతే శ్రేయస్ మీడియా వాళ్ళ మెయిన్ మోటో ఏదైతే ఉందో, సో విశాఖ ఉత్సవంలో మేజర్ అట్రాక్షన్ మనకు ఈ హెలి టూరిజం ఉండాలని చెప్పేసి మేము ఇక్కడ తీసుకొని వచ్చాము. దెన్ ఏపీ టూరిజంలో మన విజనరీ లీడర్ హానరబుల్ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్తాడు, ఏ స్టేట్లో అయితే టూరిజంకి ఇది ఉంటుందో ఆ స్టేట్ భవిష్యత్తు గ్రాఫ్ అనేది మనం చూస్తూ ఉంటాం. హిమాచల్ ప్రదేశ్ కానివ్వండి, మనం ఉత్తరాఖండ్ కానివ్వండి, వాళ్ళ ఎంటైర్ ఫోకస్ అంతా టూరిజం మీదనే ప్రమోషన్ ఉంటుంది. సో అదేవిధంగా మనం యావత్ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ టూరిజంని అదే పాయింట్లో పెట్టాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విజనరీతో ఇది చేస్తున్నారంటే ఉపాధ్యాయంలో ఆల్మోస్ట్ మనం రీసెంట్గా చూసిన ప్రతి ఫెస్టివల్స్ అండి, లైక్ మచిలీపట్నం కానివ్వండి, విజయవాడ కానివ్వండి, అరకు ఫెస్టివల్ కానివ్వండి, ఇప్పుడు అప్కమింగ్ మనకు అరకు అగైన్ ఈ విశాఖోత్సవాన్ని మళ్ళీ మేము అరకు ఫెస్టివల్ కూడా యాడ్ చేస్తున్నాము. అదే కాకుండా మనం వచ్చిన గండికోట ఫెస్టివల్, ఫ్లెమింగో ఫెస్టివల్, ప్రతి దగ్గర హెలికాప్టర్ని టూరిజం తీసుకొని వచ్చేసి మనం ఎక్కడైతే ఎక్స్ట్రీమ్ నార్త్ కార్నర్లో మనం చూస్తుంటాం హెలి టూరిజం అంటే ఎట్ సైడ్ కేదార్నాథ్ అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో వాటివన్నిటిని ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండాలి. ఈ హెలికాప్టర్ రైడ్ ఎలా ఉంటుంది అంటే నార్మల్ ఎప్పుడు కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట, అంటే నార్మల్ ఫ్లైట్లో వెళ్తాం కదా అది అండ్ ఇది సేమ్ ఉంటుందేమని చెప్పేసి. ఎంటైర్ డిఫరెంట్ అండి, దానికి ఆల్మోస్ట్గా మోర్ దెన్ 1000% డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకనే మీరు ఇక్కడ వచ్చి ఈ విశాఖ ప్రజలు అండ్ యావత్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎవరైతే టూరిస్టులు ఇక్కడికి వస్తున్నారో, సో ఈ హెలికాప్టర్ టూరిజం ఏదైతే ఉందో దీన్ని ప్రమోట్ చేసి దీనికి ఉపయోగించాలని కోరుకుంటున్నాము. ఈ జాయ్ రైడ్ ట్రిప్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, దీని అంటే ప్రైస్ కూడా ఎలా పెట్టారు? ఇక్కడ అండి మనం మొత్తం వచ్చేసి ఇది మీకు టోటల్ టేక్ ఆఫ్ టు ల్యాండింగ్ ఏదైతే ఉందో అది అప్రాక్సిమేట్లీ 5 to 6 minutes ఉంటుందండి. అది కాకుండా మళ్ళీ బోర్డింగ్ డీబోర్డింగ్ అని ఉంటుంది. సో మీకు ఇక్కడ నుంచి మనం టేక్ ఆఫ్ అయ్యి అప్ టు మనం తెన్నేటి పార్క్ అప్ టు మన ఆర్కే బీచ్ వరకు ఈ బీచ్ కోస్టల్ లైన్ ఏదైతే ఉందో, సో ఈ వ్యూ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఎంటైర్ ఈ వ్యూను కవర్ చేస్తూ రిటర్న్ వస్తూ మనకు టీటీడీ టెంపుల్ ఉందో అక్కడ ఒక జస్ట్ సర్కిట్ ఒకటి ప్లాన్ చేసాము. సో వచ్చి ల్యాండ్ అవుతారండి. అప్రాక్సిమేట్లీ 15 to 20 kilometers ఏరియల్ డిస్టెన్స్ కవర్ అవుతుంది. ఒక్కొక్కరికి ప్రైస్ ఎంత ఉంటుంది? 5,000 rupees అండి. 5,000 అట్ ఏ టైం ఎంతమంది ప్రయాణించు? 6 members వెళ్తారండి అట్ ఏ టైము. ఓకేనండి. అంటే ఎవరైతే ఏజ్ 2 సంవత్సరాలు ఉందో వాళ్ళకు మించిన ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్ సీట్ ఇచ్చి కంఫర్టబుల్గా ఈ రైడ్ని ఎంజాయ్ చేయాలనే కాన్సెప్ట్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ జాయ్ రైడ్ కంటిన్యూస్గా నడుస్తుందా లేదా కొద్ది రోజులు మాత్రమే పరిమితం? ఇది ఓన్లీ విశాఖ ఉత్సవం వరకే అండి. శ్రేయస్ మీడియా వాళ్ళతో మేము టైప్ అయి ఉన్నాము. ఓకేనా. సో మా మెయిన్ కొలాబరేషన్ అంటే ఈ విశాఖ ఉత్సవం వరకు అయితే కమిట్ అయినాము. ఇఫ్ ఇన్ కేస్ తర్వాత ఫర్దర్గా రెస్పాన్స్ బాగుందంటే మేబీ 2-3 days ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందండి. అది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఏపీ టూరిజం వాళ్ళతో టైప్ చేసుకొని మాట్లాడాలని. ఇదివరకే మీరు ఇక్కడ రుషికొండ తీరంలోనే విహంగ తరపు నుంచే పారాగ్లైడింగ్ కూడా మీరు స్టార్ట్ చేశారు కదా, దాన్ని ఎలా ఉందండి? అది మనకు పర్మనెంట్ అండి. అది ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్తో మనం ఎంఓయూ అయ్యి టైప్ అయి ఉన్నాము. సో అది వచ్చేసి మాకు ఎంటైర్ అగ్రిమెంట్ అయి ఉన్నాం అనమాట. సో అది పర్మనెంట్గా నడుస్తూనే ఉంటుంది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి హెలికాప్టర్ కూడా మనం అట్లనే మనం ప్రమోట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇక్కడ మన విశాఖపట్నంలోని హెలికాప్టర్ టూరిజం అయితే కానివ్వండి, పారామోటరింగ్ కానివ్వండి, దీనికి ప్రజల నుంచి ఆదరణ ఏ విధంగా ఉంది? చాలా అద్భుతంగా ఉందండి. పారాగ్లైడింగ్ మీరు చూస్తున్నాం విశాఖపట్నంలో మనం వచ్చేసి మేజర్ అట్రాక్షన్ వచ్చేసి పారాగ్లైడింగ్ ఈ ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్లో. ఓకేనా. సో ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ హెలికాప్టర్తో వచ్చామన్నమాట. సో దీన్ని ఇంకా మీరు ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇటు రుషికొండ వద్ద ఇప్పుడే జస్ట్ మన కొద్దిసేపటి క్రితం ఇక్కడ ఏదైతే రైడ్ బయలుదేరిందో రైడ్ ఇప్పుడు మళ్ళీ తిరిగి రావడం మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు కూడా వెళ్ళిన వాళ్ళు ట్రిప్ అంతా ముగించుకొని ఇప్పుడు మళ్ళీ రుషికొండ తీరానికి చేరుకోవడం జరిగింది. నిజంగా ఈ ట్రిప్ నిజంగా ఒక మామూలుగా నార్మల్ ఫ్లైట్ జర్నీకి పోల్చి చూస్తే ఒక 1000 times బెటర్గా ఉంటుందని చెప్పేసి నిర్వాహకులు చెప్పడం జరుగుతుంది. దీనికి ప్రజల నుంచి కూడా ఆదరణ చాలా ఎక్కువగా వస్తుందని చెప్పడం చెప్తున్నారు. ఇప్పుడు మనం చూసాం ఫస్ట్ ట్రిప్. ఈ ట్రిప్లో వెళ్ళి వచ్చిన వాళ్ళ నుంచి వాళ్ళ స్పందన ఎలా ఉందో ఇప్పుడు ముందుగా మనం తెలుసుకుందాం. రుషికొండ తీరం నుంచి జాయ్ రైడ్ కోసం వెళ్ళి వచ్చిన తర్వాత దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటని ఇప్పుడు వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. చెప్పండి అసలు మీరు వెళ్ళి వచ్చారు కదా హెలికాప్టర్ రైడ్కి, ఎలా ఉంది మీరు? వెరీ ఎక్సైటింగ్, వండర్ఫుల్. ఎక్కడి వరకు తీసుకెళ్లారు?
అంటే రుషికొండ నుంచి అలా కొద్ది దూరం వరకు వెళ్ళారు. వెళ్ళాం, బాగా వెళ్ళాం. ఫ్లైట్కి హెలికాప్టర్లో రైడ్కి ఏమైనా తేడా కనిపించిందా మీకు? సుమారుగా సిమిలారిటీస్ ఉంటాయి. కానీ ఎంజాయ్మెంట్ అయితే ఉంది. ఎస్ సర్టన్లీ మీ ఫీలింగ్ చెప్పండి, మీరు ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా అంటే ఫస్ట్ టైం వెళ్ళా అక్కడ, అందుకని ఆ హైట్ నుంచి చూస్తుంటే ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. చాలా థ్రిల్లింగ్ అనిపించిందండి. మొత్తం అలాగా సిటీ బీచ్ రోడ్ అంతా కవర్ చేశారు. ఇలాగా ఈ పిఎం పాలెం ఇవన్నీ కవర్ చేస్తూ తీసుకొచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది సార్. ఫస్ట్ టైం ఎక్సలెంట్ సార్. నువ్వు చెప్పమ్మా, వైజాగ్ సిటీ వ్యూ ఎలా ఉంది హెలికాప్టర్ నుంచి చూస్తే? వైజాగ్ సిటీ వ్యూ చాలా బాగుంది. ఇంకా హెలికాప్టర్ ఎక్కినప్పుడు చాలా థ్రిల్లింగ్ అడ్వెంచర్. నీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. వైజాగ్ బీచ్ బాగా అనిపించిందా? బాగా కనిపించింది. సో మొత్తం మీద దాదాపుగా ఒక 15 కిలోమీటర్ల పాటు ఈ యొక్క జాయ్ రైడ్ అయితే వెళ్ళడం జరిగింది. దీంట్లో వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ చాలా బాగుందని చెప్పడం జరుగుతుంది. ఈ ట్రిప్ ద్వారా ఏంటంటే మొత్తం వైజాగ్ తీరం ఇటు రుషికొండ నుంచి ఆర్కే బీచ్ వరకు తీరం ఎలా ఉంటుంది, ఎంత అందంగా ఉంటుందో చక్కగా కనిపిస్తుంది. అలాగే రిటర్న్లో వచ్చేటప్పుడు కూడా వాళ్ళకి వెంకటేశ్వర టెంపుల్ రుషికొండలో ఇప్పుడు ప్రధాన ఆకర్షణ ఏదైతే ఉంది అంటే అది మన టీటీడీ వారు నిర్మించినటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్. అక్కడ కూడా ఒక సర్క్యూట్ ఒక రౌండ్ కొట్టిన తర్వాత తిరిగి మళ్ళీ తీసుకొచ్చి యథావిధంగా వాళ్ళని ఇక్కడ ప్లేస్లో దింపుతున్నారు. మొత్తం కలిపి రైడ్ అంతా కలిపి కేవలం ఒక 5-6 నిమిషాలు ఉండొచ్చు, కానీ ఎక్స్పీరియన్స్ థ్రిల్లింగ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు. అలాగే వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ తెలపడం జరుగుతుంది.